పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుయుక్తులు తాజాగా బయటకు వచ్చాయి. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి ఈసారి పిఠాపురాన్ని పవన్ ఎంచుకోవడం, అక్కడ ఆయనకు అన్ని అనుకూల పవనాలే ఉండటంతో ఆయన గెలుపు చాలా సునాయాసమని అక్కడ ప్రజలే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోయినప్పటికీ కూడా మేము ఆయన్ని గెలిపించుకుంటామని పిఠాపురం ప్రజలు చెబుతున్నారు. తాజా పరిస్థితులను బట్టి చూసినప్పటికీ ఈసారి గన్ షాట్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఉంటుందని అందరూ అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తాను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంటే ఆయన్ను ఖచ్చితంగా ఓడించాలనే నిశ్చయంతో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గెలిచి అటు కూటమి కూడా అధికారంలోకి వస్తే ఇక తమ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుందనే భయంతో జగన్ ఉన్నారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కనీసం కార్పొరేటర్గా కూడా గెలవలేదని చాలా చులకనగా చూశారు వైసీపీ నేతలు. మరోసారి కూడా ఆయన ఓడిపోతే పవన్ ప్రతిష్టను మరింత దిగజార్చే వీలుంటుంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే మాత్రం జగన్ తల ఎత్తుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కాబట్టి జగన్ ఈసారి కూడా పవన్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా కుట్రలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో 2 ఇండిపెండెంట్ అభ్యర్థులను జగన్ రెడ్డి చేయించినట్లుగా సమాచారం. వారి పేరు కూడా పవన్ కళ్యాణ్ అయ్యేలా వారిని వెతికి పట్టుకొని నామినేషన్ వేయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే పేరును కన్ఫ్యూజ్ చేసేలా కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ను ఎంపిక చేసి వారితో నామినేషన్ వేయించినట్లుగా తెలుస్తోంది. ఓటు వేసే సమయంలో ఓటర్లు ఈ 3 పేర్లలో నిజమైన పవన్ కళ్యాణ్ ఎవరనే విషయంలో తికమక పడే అవకాశం కూడా లేకపోలేదు. పైగా మిగతా 2 పవన్ కళ్యాణ్లు గుర్తులు కూడా గాజు గ్లాసు తరహాలోనే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కోనేటి పవన్ కళ్యాణ్ గుర్తు బకెట్ కాగా అది అచ్చం గాజు గ్లాసును పోలి ఉంది. కనుమూరి పవన్ కళ్యాణ్ గుర్తు కూడా గాజు గ్లాసు ఆకారంలోనే ఉంది. పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థులంతా ఒకే దగ్గర ఉంటారు కాబట్టి అసలైన పవన్ కు ఓటు వేయడం నిరక్షరాస్యులైన ఓటర్లకు ఇబ్బంది కానుంది. ఇదంతా పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర అని సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది.